పిల్లలు గంటల తరబడి చదువుతున్నా కాని మార్క్స్ రావట్లేదా? ఎంత చదివినా ఎగ్జామ్ టైంకి మర్చిపోయా అంటున్నారా? అయితే సమస్య చదువులో కాదు, బ్రెయిన్ ప్రిపరేషన్లో ఉంది. చాలామంది పేరెంట్స్ అనుకుంటారు మా పిల్లలకు కాన్సంట్రేషన్ లేదు అని. కానీ నిజమేమిటంటే ఫోకస్ అనేది పుట్టుకతో వచ్చే క్వాలిటీ కాదు, ట్రైన్ చేయగలిగే స్కిల్. తప్పు పిల్లలది కాదు, వాళ్ళు చదివే విధానంలో చిన్న మార్పులు అవసరం. అయితే పిల్లల మెదడు ఎలా పనిచేస్తుంది? చైల్డ్ సైకాలజీ ప్రకారం పిల్లల మెదడు స్విచ్ లాంటిది. ఒక్కసారిగా ప్లే మోడ్ నుంచి స్టడీ మోడ్లోకి మారదు. స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ పడేసి టీవీ లేదా మొబైల్ చూసి 10 నిమిషాలకే వెళ్ళి చదువు అంటే మైండ్ ఇంకా గేమ్స్, కార్టూన్స్ దగ్గరే ఉంటుంది. చాలా ఇళ్లల్లో మనం చూస్తాం, పిల్లలు బుక్కు తెరిచి కూర్చుంటారు, కానీ పెన్సిల్తో ఆడుకుంటూ ఉంటారు. ఇది లేజీనెస్ కాదు, బ్రెయిన్ ఇంకా చదువుకు రెడీ కాలేదన్నమాట. అందుకే ఇప్పుడొక ప్రాక్టికల్ పేరెంటింగ్ టిప్ చూద్దాం. 1. ఫోకస్ స్టార్ట్ రిచువల్. స్టడీ ముందు బ్రెయిన్ వార్మప్. అంటే పిల్లలు ఒక్కసారిగా స్టడీ మూడ్లోకి రారు. అందుకే చదువు మొదలుపెట్టే ముందు 30 సెకండ్స్ రీసెట్ ఇవ్వండి. పిల్లలకు ఇలా చెప్పండి: ముందు 3 డీప్ బ్రెత్స్ తీసుకో, ఈ పెన్సిల్ని 30 సెకండ్స్ చూడు, ఐజ్ క్లోజ్ చేసి ఫ్యాన్ సౌండ్ విను, 5 నుంచి 1 వరకు స్లోగా రివర్స్ కౌంట్ చెయ్యి. ఇది మెడిటేషన్ కాదు, ఇది బ్రెయిన్ వార్మప్ మాత్రమే. ఇలా చేస్తే ఏమవుతుంది? హార్ట్ రేట్ కామ్ అవుతుంది, బ్రెయిన్ అలర్ట్ అవుతుంది, డిస్ట్రాక్షన్స్ తగ్గుతాయి, చదువు టైం అని బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది. ఫలితం పిల్లలు త్వరగా ఫోకస్లోకి వస్తారు. నంబర్ 2, డిస్ట్రాక్షన్ డీటాక్స్. చదువు వాతావరణం సరిచేయండి. ఫోకస్ సమస్యలో పెద్ద భాగం సరౌండింగ్స్ వల్లే వస్తుంది. కామన్ డిస్ట్రాక్షన్స్: ఫోన్, టీవీ, నాయిస్, టాయ్స్, పీపుల్ మూవ్మెంట్. ఇవి పిల్లల దృష్టిని బాగా దెబ్బతీస్తాయి. వెరీ ఇంపార్టెంట్, స్టడీ ప్లేస్ ఇలా ఉండాలి: క్లీన్ టేబుల్, ఓన్లీ స్టడీ మెటీరియల్స్, గుడ్ లైటింగ్, కంఫర్టబుల్ చైర్. స్టడీ రూమ్లో మొబైల్, టీవీ లేకూడదు. బ్రెయిన్ అసోసియేషన్ రూల్: ఒకే ప్రదేశంలో రోజూ చదివితే బ్రెయిన్ ఆటోమేటిక్గా ఫోకస్ మోడ్లోకి వెళ్తుంది. ఫలితం కూర్చున్న వెంటనే చదువు మూడొస్తుంది. నంబర్ 3, పోమోడోరో ఫోకస్ మెథడ్. పిల్లలను గంటల తరబడి కూర్చోబెట్టడం వల్ల ప్రొడక్టివిటీ తగ్గుతుంది, ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. దాని బదులు ఇలా చేయండి: 25 మినిట్స్ స్టడీ, 5 మినిట్స్ బ్రేక్. బ్రేక్లో చేయాల్సినవి స్ట్రెచింగ్, వాటర్ డ్రింకింగ్, స్మాల్ వాక్, డీప్ బ్రీదింగ్. ఫోన్ స్క్రోలింగ్ వద్దు. ఫలితం బ్రెయిన్ ఫెటీగ్ తగ్గి మోటివేషన్ నిలుస్తుంది. నంబర్ 4, యాక్టివ్ లెర్నింగ్ మెథడ్. సైలెంట్ రీడింగ్ మాత్రమే చాలాసార్లు ఎఫెక్టివ్ కాదు. దాని బదులు పిల్లలను ఇలా చేయించండి: రీడ్ అలౌడ్, చదువుతూ రాయడం, చదివింది ఎక్స్ప్లెయిన్ చేయడం, సెల్ఫ్ క్వశ్చన్స్ అడగడం. ఉదాహరణకి, ఇది ఎందుకు జరిగింది, ఇది ఎలా పనిచేస్తుంది? ఇలా చేస్తే బ్రెయిన్ ప్యాసివ్ నుంచి యాక్టివ్ మోడ్లోకి మారుతుంది. ఫలితం గుర్తుంచుకునే శక్తి పెరుగుతుంది. నంబర్ 5, మూవ్మెంట్ బేస్డ్ ఫోకస్ బూస్ట్. పిల్లలు సహజంగా యాక్టివ్గా ఉంటారు, ఎక్కువసేపు కూర్చోబెట్టితే బోర్డమ్ వస్తుంది. ఇలా చేయించండి: వాక్ చేస్తూ మెమరైజింగ్, కొద్దిసేపు నిలబడి చదవడం, హ్యాండ్ జెస్చర్స్ ఉపయోగించడం, స్మాల్ జంపింగ్ బ్రేక్స్. బెనిఫిట్స్: ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, బ్రెయిన్ అలర్ట్ అవుతుంది. ఫలితం చదువు బోరింగ్గా అనిపించదు. నంబర్ 6, న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్. ఎంప్టీ స్టమక్ ఉంటే బ్రెయిన్ ఫోకస్ చేయదు. ఫోకస్ తగ్గించే ఫుడ్స్: జంక్ ఫుడ్, ఎక్కువ షుగర్, హెవీ ఆయిలీ ఫుడ్. బ్రెయిన్ బూస్టర్ ఫుడ్స్: నట్స్, ఫ్రూట్స్, ఎగ్స్ ఆర్ ప్రోటీన్ ఫుడ్స్, ప్లెంటీ ఆఫ్ వాటర్. స్లైట్ డీహైడ్రేషన్ ఉన్న కాన్సంట్రేషన్ పడిపోతుంది. ఫలితం పిల్లల ఎనర్జీ అండ్ ఫోకస్ స్టేబుల్గా ఉంటాయి. నంబర్ 7, స్లీప్ అల్టిమేట్ ఫోకస్ టూల్. పిల్లలకు నిద్ర తక్కువైతే అటెన్షన్ తగ్గుతుంది, మెమరీ బలహీనమవుతుంది. స్కూల్ ఏజ్ కిడ్స్కి 9 to 11 అవర్స్ స్లీప్ అవసరం. పేరెంట్స్గా స్లీప్ ముందు మొబైల్ అవాయిడ్ చేయించండి, గేమ్స్ తగ్గించండి, ఫిక్స్డ్ బెడ్ టైం పెట్టండి. ఫలితం నెక్స్ట్ డే షార్ప్ ఫోకస్ వస్తుంది. ఫైనల్ మెసేజ్ ఫర్ పేరెంట్స్: పిల్లలు ఫోకస్ లేకపోవడం వల్ల కాదు, వాళ్ళు ఫోకస్ ఎలా చెయ్యాదో ఇంకా నేర్చుకోలేదు. పిల్లలకు తెలివి లేదు కాదు, వాళ్లకు సరియైన గైడెన్స్ అవసరం. మనం ఓపికగా నేర్పిస్తే వాళ్ళు జీవితాంతం ఉపయోగపడే స్కిల్ నేర్చుకుంటారు.
ఈరోజు మనం ఇచ్చే చిన్న ప్రాక్టికల్ గైడెన్స్ రేపు వారి జీవితాన్ని మార్చగలదు. కేవలం చదువు విషయంలో మాత్రమే కాదు, జీవితంలో ప్రతి నిర్ణయంలో, ప్రతి లక్ష్యంలో ఆ ఫోకస్ వాళ్లను ముందుకు తీసుకెళ్తుంది. ఫోకస్ నేర్చుకున్న పిల్లలు లైఫ్లో ఏ రంగంలో అయినా స్ట్రాంగ్గా ఉండి సక్సెస్ఫుల్ అవుతారు. పేరెంట్స్గా మన సమయం, మన సహనం వారి ఫ్యూచర్గా మారుతుంది. టుడే మనం వాళ్ళని గైడ్ చేస్తే టుమారో వాళ్ళు మనకి గర్వకారణమవుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ హైప్ చేయండి. ఇలాంటి మరిన్ని చైల్డ్ సైకాలజీ, పేరెంటింగ్, NLP అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.